బజ్జీలు మామూలుగా మనం మన ఏరియాలో బజ్జీలు అంటే ఏం తింటాం? ఆలుగడ్డ బజ్జీ, మిరపకాయ బజ్జీ, లాస్ట్కి కోడిగుడ్డు బజ్జీ కదా. కానీ మనం ఇలా సాయంత్రం నుంచి వెళ్ళి మన షాప్లో బజ్జీలు వేస్తున్నాం అనమాట. బజ్జీలు అంటే ఏమనుకుంటారు? హెల్తీ వే బజ్జీలు. మన దగ్గర ఏం బజ్జీలు ఉంటాయి తెలుసా? మిర్చి బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, అట్లాగే వచ్చేసి సొరకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ, మళ్ళా పన్నీర్ బజ్జీ. ఓకేనా? ఇట్లా డైలీ ఒక వెరైటీ అన్నట్టు. ఈ బజ్జీలన్నీ రెగ్యులర్గా ఉంటాయి. అట్లాగే ఫ్రూట్ బజ్జీలు కూడా స్టార్ట్ చేస్తున్నాం. పైనాపిల్ అనంగా, కివి అనంగా మీరు రండి, విజిట్ చేయండి. ఎవ్రీడే ఒక స్పెషల్ కంపల్సరీ ఉంటుంది. అట్లాగే వచ్చేసి ఆలు బజ్జీ అంటే ఆలు బొండాలు కూడా ఇస్తాం అనమాట. ఇవాళ ఈవినింగ్ నుంచి వెళ్ళి బజ్జీలు తినాలి. కానీ ఎట్లా తినాలి తెలుసా? హెల్తీ వేలో తినాలి. ఒకసారి రండి, మన దగ్గర బజ్జీలు ట్రై చేయండి. అట్లాగే ఇంత మంచి బజ్జీ తిన్నాక చాయ్ తాగాలి కదా. అల్లం బెల్లం అన్నీ పాతకాలం అయిపోయినాయి. ఓకేనా? మన దగ్గర స్ట్రాంగ్ మసాలా చాయ్ ఉంటుంది. మసాలా చాయ్ అంటే ఎట్లుంటుంది తెలుసా? ఒక్కసారి మసాలా చాయ్ ట్రై చేయరు నా దగ్గర. చాయ్ నచ్చలేదంటే పైసలు ఇవ్వకూరు. 100% డ్యామ్ షూర్ చెప్తున్నా. మీకు చాయ్ నచ్చలేదా, చాయ్ తాగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. నేను ఏం ఫీల్ కాను. కానీ మసాలా చాయ్ అంటే ఎంత బాగుంటుందో తెలుసా? అసలు మీరు ఇంతవరకు నేను చెప్తున్నా కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరి దగ్గర ఈ మసాలా చాయ్ లేదనమాట. ఈ బెల్లం అల్లం అన్ని పాతకాలం పోయినాయి, వదిలేరు. ఒక్కసారి ట్రై చేయరు నా దగ్గరకు వచ్చి. సాయంత్రం 5 o'clock నుంచి వెళ్ళి బజ్జీలు అండ్ మసాలా చాయ్ రెడీగా ఉంటుంది అనమాట. విజిట్ చేయండి శ్రీను టిఫిన్ సెంటర్, సెండర్ కాలనీ.